హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎండతో పని లేకుండా టమోటో నిలవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఈ కొలతలతో గనక చేస్తే ఎప్పుడు చేసినా సరే టమోటో పచ్చడి అనేది చాలా రుచిగా వస్తుందండి. ఈ టమోటో పచ్చడి ఒక సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి. ఈ టమోటో పచ్చడి వేడివేడి అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. వంట రాని వాళ్ళైనా సరే ఫస్ట్ టైం చేసినా ఈ కొలతలతో గనక చేస్తే పర్ఫెక్ట్గా చేస్తారండి. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది, అలాగే రుచిగా కూడా చాలా బాగుంటుందండి. మరి ఇక లేట్ చేయకుండా టమోటో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా పచ్చడి కోసం 1 కేజీ టమోటోలను అయితే నేను తీసుకున్నానండి. కాయల్ని చూడండి, ఎర్రగా పండిండాలి, అలాగే గట్టిగా కూడా ఉండాలండి. ఇలాంటి కాయల్ని తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసి పొడి అనేది లేకోకుండా ఇలా క్లాత్తో మనం బాగా నీట్గా తుడుచుకోవాలండి. ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదండి టమోటోకి. ఇలా కాటన్ క్లాత్తో బాగా తుడిచిన తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ కింద బాగా ఆరనివ్వండి. మనము ఏ పచ్చడిని సరే మనం పెట్టుకునేటప్పుడు మన చేతిని కానీ మనం చేసుకునే వాటిని కూడా తడి అనేది అస్సలు లేకుండా చూసుకోవాలండి. అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుందండి. 1 కిలో టమోటోలకు 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండును తీసుకోవాలండి. గ్రామ్ వైజ్ అయితే 100 గ్రాముల దాకా ఉంటుందండి చింతపండు. ఈ చింతపండును బాగా క్లీన్ చేసుకోవాలండి. అందులో ఉండే నారును కానీ లేదంటే పైనుండే పిప్పిని కూడా మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలండి. అందులో ఉండే గింజలు కూడా ఉంటే వాటిని కూడా పక్కకు తీసేసి నీట్గా క్లీన్ చేసుకోండి చింతపండుని. ఇలా ఈ చింతపండులో ఉండే నారును పిప్పిని మొత్తం తీసేసుకొని చింతపండును శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ చింతపండును పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ టమోటోలని కట్ చేసుకోవాలండి. టమోటోలు పూర్తిగా బాగా ఆరిన తర్వాత మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా టమోటోలని కట్ చేసుకోండి. మనం తీసుకున్న 1 కిలో టమోటోల మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచుకోండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ బాండీని అయితే తీసుకున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చండి. స్టీల్ అయితే అడుగున అంటుకుంటుంది కాబట్టి వెంటనే కలుపుతూనే ఉండాలి. అలా అడుగు అంటకుండా చూసుకోవాలి. ఇలా బాండి పెట్టుకున్న తర్వాత కాస్త వేడి చేసుకోండి. అందులో ఉండే తడి మొత్తం వెళ్ళేటట్టు ఇలా వేడి చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటోలని క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండును వేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి టమోటోలని బాగా ఉడికించుకోండి. టమోటోలు తొందరగా ఉడకడం కోసము పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు టమోటోల్ని ఉడికించండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ బాండీని యూస్ చేస్తున్నాను కాబట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకున్నానండి. మీరు స్టీల్ గనక యూస్ చేస్తున్నట్టయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి టమోటోలని ఉడికించుకోండి. టమోటోలు 5 నిమిషాల పాటు ఉడికే లోపల పక్కన మనము కరివేపాకును బాగా కడిగిన తర్వాత ఇలా పొడి క్లాత్తో మనం నీట్గా తుడుచుకోవాలి, ఆరబెట్టుకోవాలండి. పచ్చడిలో మనము పోపు వేసుకుంటాం కదండి, అందుకోసమే తడి అనేది లేకోకుండా ఇలా బాగా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోండి. కరివేపాకును ఇలా క్లీన్ చేసుకుని కరివేపాకును పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మరో పక్కన మనం ఉడికించుకుంటున్న టమోటోలను 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలపండి. చూడండి, టమోటోలు అనేవి కొద్దిగా మాత్రమే సాఫ్ట్ అయ్యాయి కదా. ఇంకా మరి మూత పెట్టకుండా మనం టమోటోలని పూర్తిగా మనం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పటి నుండి మూత అనేది పైన ఉంచకూడదండి, ఎందుకంటే మనం మూత పెడితే మనకు అందులో ఉండే వాటర్ అంతా మరి టమోటోలోకే పడుతుంది కాబట్టి ఎక్కువ రోజులు నిలవ ఉండదండి టమోటో పచ్చడి అనేది. అందుకోసమే పైన మూత పెట్టకుండా టమోటోలను పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ టమోటోలని మెత్తగా అయ్యేంత వరకు కూడా ఇలా ఉడికించుకోండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు టమోటోలని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఈ టమోటోని మొత్తం మరి కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోండి. ఈ టమోటోలని ఇలా కలుపుతూనే పూర్తిగా దగ్గర పడేంత వరకు ఈ టమోటోలని ఉడికించుకోవాలండి. ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత టమోటో మొత్తం ఇలా దగ్గర పడుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపును వేసుకుని మొత్తం బాగా కలపండి. పసుపును వేసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది. టమోటోలో ఉండే నీరు మొత్తం ఎగిరిపోయేటట్టు ఇలా మనం ఉడికించుకుంటే ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుందండి పచ్చడి అనేది. పసుపులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.
చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే పర్ఫెక్ట్గా టమాటో అనేది ఉడికినట్టేనండి. ఇలా ఉడికించుకునే టమాటోలని పక్క నుంచి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మెంతుల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. మెంతుల్ని వేయించుకునేటప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా మెంతులు ఎర్రగా అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆవాల్ని వేసుకోండి. ఆవాలని ఎక్కువసేపు వేయించుకోవాల్సిన పని లేదండి. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఆవాల్ని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న టమాటో కూడా పూర్తిగా చల్లగా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కారం వేసుకోవాలి. అదే కప్పుతో సగం కప్పు సాల్ట్ని వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం ఎంతైతే కారం తీసుకుంటామో అందులో సగం మనం ఉప్పును వేసుకోవాలండి. అలాగే మనం వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలపండి. ఇలా వేసుకున్న వాటన్నిటిని కూడా టమాటోలలో బాగా కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే ఉప్పును కాస్త తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే తక్కువైతే మరీ వేసుకోవచ్చు. ఈ విధంగా అంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వెల్లుల్లిపాయలని తీసుకోండి. వెల్లుల్లిపాయ పై నుండి తొక్కును మొత్తం తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇలా వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవడం వల్ల మిక్సీ వేసుకునేటప్పుడు మనకు మెత్తగా అయిపోతాయండి. అందుకోసమే ఇలా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మిశ్రమాన్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మనం పచ్చడి కోసం పోపును వేసుకుందామండి. అందుకోసము ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోనే 1.5 కప్పు దాకా ఆయిల్ని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పోపును వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 5-6 దాకా ఎండుమిరపకాయలని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల దాకా శనగపప్పును వేసుకోండి. 2 టీ స్పూన్ల దాకా మినపప్పును కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకును కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. పోపు మొత్తం ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆయిల్ హీట్కి మనకు వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా ఇంకాస్త బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయండి. ఈ పోపును మొత్తం పక్క నుంచి పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. పోపు మొత్తం చల్లారే లోపల మనం ఇందాక కలిపి ఉంచుకున్న టమాటో మిశ్రమాన్ని కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా పేస్ట్లా చేయకోకుండా మెత్తగా బర్బర్గా ఉండేటట్టు ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని అదే బాండీలోకి ఒక పక్కకి వేసుకోండి. మరీ మిక్సీ జార్లోకి నిండుగా వేసుకోకుండా సగానికి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అలా అయితే బాగా తొందరగా మెత్తగా అయిపోతుందండి పచ్చడి అనేది. నేనైతే ఇక్కడ 3 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. సేమ్ మిగతా పచ్చడిని కూడా ఇలానే గ్రైండ్ చేసుకోండి. మీకు పచ్చడిలో టమాటో ముక్కలు అనేవి తగులుతూ ఉండాలనుకుంటే మిగతా పచ్చడిని మొత్తం గ్రైండ్ చేసుకోకుండా అలాగే డైరెక్ట్గా కలిపేసుకోండి. లేదా మీరు ఇలా కూడా మిక్సీ పట్టుకుని కూడా కలుపుకోవచ్చు. ఇది పూర్తిగా మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వేసుకున్న పోపును మొత్తం వేసుకోండి. పోపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోండి. పోపును ఇందులోకి వేసుకున్న తర్వాత మనకు నూనె అనేది ఎక్కువగా వేసామేమో అనిపిస్తుందండి. ఏం లేదండి. చట్నీ మనం బాగా కలుపుతుంటే నూనె మొత్తం బాగా పీల్చేసుకుంటుందండి. నూనె అనేది కరెక్ట్గానే సరిపోతుంది, ఎక్కువ ఏమనిపిదండి. ఇలా పోపును వేసుకున్న తర్వాత నూనె మొత్తం పచ్చడికి పట్టేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా పచ్చడి మొత్తం బాగా కలిపిన తర్వాత చూడండి, ఎక్కడ కూడా నూనె అనేది లేకోకుండా నూనెని మొత్తం బాగా పీల్చుకునింది కదా. ముందు పచ్చడి గట్టిగా ఉండే కదండి, ఆ నూనెను బాగా కలుపుతుండగా ఇలా లూజ్గా అయింది కదండి పచ్చడి అనేది. బాగా కలుపుకున్న ఈ పచ్చడిని మనం ఒక గాజు సీసాలోకి వేసుకొని స్టోర్ చేసుకోండి. ఒక 1 year వరకు నిలవ ఉంటుందండి. పచ్చడిని వాడేటప్పుడు ఎక్కడ కూడా తడి అనేది తగిలించకుండా వాడితే 1 year వరకు నిలవ ఉంటుందండి. సరే కదా, ఎండతో పని లేకుండా టమాటో నిలవ పచ్చడి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో.